కేఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే పండుగ చేయడానికి కుదరదనమాట. మాకు ఇంట్లో ఉగాది వెళ్ళిపోయింది, అలాగే నవమి కూడా అలాగే అయిపోయిందనమాట. ఇక ఫెస్టివల్ వచ్చిన రోజు ఫెస్టివల్ చేయడానికి వీలు కాకపోతే మాత్రం చాలా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక ఏదో లేచాము, రొటీన్ ఎంత చేసినా కూడా ఒక ఫెస్టివల్ అంటే ఇంట్లో అదొక వైబ్రేషన్గా అనిపిస్తుంది. మనం స్వామికి పూజ చేసుకోవడం కానీ, అలాగే ఇంట్లో పిండి వంటలు చేసుకోవడము. ఓకే, మనం పిండి వంటలు చేసుకోవడానికి అబ్జెక్షన్ ఏం లేదనుకోండి, అదొక పండగ వాతావరణం అనమాట, అదొక ఫీల్ అనిపిస్తుంది. ఇక మీ అందరు ఎలా చేసుకున్నారు? ఈ నవమి నుంచి మన కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేనైతే ఈరోజు ఇంకా వర్క్ ఏమీ లేకపోయినా, అంటే స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ వెయిటింగ్లో ఉన్నాయి. అక్కడ బట్టలంతా కూడా కటింగ్ స్టార్ట్ చేద్దామా, స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామన్నా కూడా, ఫెస్టివల్ చేసుకోపోయినా కూడా ఎందుకో అదొక ఫీల్గా అనిపిస్తూ అలా కూర్చున్నాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము అనేసి ఉన్నాను. చూడాలి, మధ్యాహ్నం ఈరోజు ఫెస్టివల్ అని రెస్ట్ ఇస్తాను, స్టిచ్ చేస్తాను. మైండ్లో అయితే అనుకున్నాను మధ్యాహ్నం నుంచి భోజనం చేసిన తర్వాత చేద్దామని. ఇక అలాగే మీ అందరి సజెషన్ కూడా నాకు కావాలి. అదేంటి అక్క మిషన్ మీద లేకుండా ఈరోజు కింద ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ బర్డ్స్ని పెట్టేసుకొని ఈరోజు వాటిని కొంచెం ఫ్రీగా అలా హాల్లో వదిలేసి టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. కొద్ది టైము, బాబు కూడా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, బాబుని అలా టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట కొద్ది టైము. ఇంకా అవి వాటిని ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయి వాటిని పట్టించుకోవట్లేదు. అంటే క్లీనింగ్, ఫుడ్ పెట్టడం వరకే, కానీ మాతో అయితే వాటితో టైం స్పెండ్ చేయట్లేదు. బర్డ్స్ ఏంటంటే ఎక్కువ వాటితో ఎంత కనెక్ట్ అయితే అంత మనతో మూవ్ అవుతుంటాయి అన్నమాట, మనతో పాటు కలిసిపోతాయి అన్నమాట. ఇక వీడియోస్లో సౌండ్ డిస్టర్బెన్స్ అంటుంటే, నేను ఇక బాల్కనీలో వెనక కింద కారిడార్ ఉంటుంది, అంటే ఖాళీ ప్లేస్. ఇక అక్కడైతే కేస్ సెట్ చేసి అక్కడే ఉంచేస్తున్నాను అనమాట. ఇంక అందువల్ల మీకు ఈ మధ్య సౌండ్స్ రావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అనమాట. దాదాపు ఇవి మాతోటి 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాయి. అంతే, 2 years అవుతుంది దగ్గర. ఇంకొక 2 months ఉంటే. ఇక ఇవైతే వీటి గురించి మనతో గనక మనం అలవాటు చేసుకుంటే బాగుంటుంది, ఫ్రెండ్లీగా. మనం బిజీ అయిపోయాము అంటే మాత్రం ఇంకా అవి కూడా చూడండి. మీ అందరు ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఇవైతే ఫుడ్ విషయానికి వస్తే కొర్రలు తింటాయండి, అలాగే కొత్తిమీర కూడా మనం పెట్టవచ్చు అన్నమాట. కొత్తిమీర పెడితే కూడా తింటాయి, కానీ ఇవి 2 ఉండాలన్నమాట. ఒకటి ఉంటే అంత యాక్టివ్గా ఉండవు, 2 కూడా ఉంటేనే తోడుగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇటువైపు సరే, చూసారు కదా వీడియో, ఇదన్నమాట. అయితే మన ఛానల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది, మీకు చెప్పాను ఇంతకుముందే, నేను టైలరింగ్ క్లాసెస్ అయితే పెడదాము అనేసి. బట్ అయితే ఒక ఒపీనియన్ అయితే కావాలి. ఏంటంటే, మీకు బిగినర్స్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే తిరుగుతూ ఉన్నాయి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను ఫ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తానని. సరే, అయితే నాకు ఒక కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట. ఏమంటే, మన ఛానల్ టైలరింగ్ నేర్చుకునేవారు ఉన్నారు, టైలరింగ్ ఆల్రెడీ చేస్తున్నవారు ఉన్నారు, ఇంట్లో ఉండి షాప్ రన్ చేసేవాళ్ళు, ఇట్లా అన్ని కేటగిరీస్ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది నాకు కింద మెసేజ్ ఏ వీడియోస్కి అయితే కావాలని చేస్తారు అంటే, మీకు బిగినర్స్ నుంచి టైలరింగ్ నేర్పించమంటారా, లేకపోతే స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ కటింగ్స్ వెళ్తూ మధ్యలో మోడల్స్ అన్నది, అట్లా మీకు ఒక కేటగిరీ వైజ్గా ఒక ప్లానింగ్ అయితే నేను టైలరింగ్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ 2 కేటగిరీస్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటే, బిగినర్స్ దగ్గర నుంచి టైలరింగ్ నేర్పించడం ఒక థీము. ఆల్రెడీ టైలరింగ్ ఎక్కువ మంది నేర్చుకుని ఉన్నవారు మన ఛానల్ ఫాలో అవుతున్నారు అనుకుంటే, వాళ్ళకి బ్లౌజ్ కటింగ్స్లో వచ్చేటువంటి డౌట్స్, షోల్డర్ ఎంత పెట్టారు, ఆర్మ్ ఎంత పెట్టారు, ప్రతిదీ కూడా చాలా డౌట్స్ రేస్ చేస్తున్నారు. అలాగా బేస్ చేసుకొని వాళ్ళ గురించి, ఇక ట్రెండింగ్లో ఉన్నటువంటి మోడల్స్, ఇట్లా స్టెప్ బై స్టెప్ అదొక కేటగిరీగా, ఇట్లా. మీకు బిగినర్ దగ్గర నుంచి ఒక ఎమ్మింగ్ దగ్గర నుంచి మీకు క్లాసెస్ కావాలా, లేకపోతే
లేదు అంటే ఆల్రెడీ అక్క మన ఛానల్లో ఎక్కువ మంది నాకు టచ్ ఉందక్క మీరు అట్లా కాకుండా బ్లౌజ్ కటింగ్స్ సైజెస్ వారీగా వాటిలో వచ్చే డౌట్స్ ఒక బ్లౌజ్ కటింగ్లోనే ఒక 4 పార్ట్స్గా మీకు సపరేట్గా బ్యాక్ పార్ట్లో వచ్చే డౌట్స్ రేస్ చేస్తూ ఫ్రంట్ పార్ట్లో వచ్చే డౌట్స్ రేస్ చేస్తూ హ్యాండ్ కటింగ్ షేప్ బెల్ట్ షోల్డరు ఆర్మ్లూజ్ అన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్గా చిన్నగా వీడియో లెంత్ తక్కువగా ఉండేటట్టు మీకు స్టెప్ వైజ్గా షేర్ చేయమంటారా? అట్లా మీకు ఏ కేటగిరీలో మీకు వీడియోస్ కావాలన్నది నాకు తప్పకుండా కమెంట్ చేస్తే నేను ఒక క్లారిటీకి వచ్చి మీకైతే వీడియోస్ షేర్ చేస్తాను. ఓకే, ఇదనమాట విషయం. అయితే మీలో ఎక్కువ మంది ఏ బ్యాచ్ గురించి అంటే బిగినర్స్ దగ్గర నుంచి లేకపోతే మీరు ఆల్రెడీ టైలరింగ్ టచ్ ఉంటే మీకు కటింగ్స్లో ఉన్న డౌట్స్ మోడల్స్ ఇలా 2 కేటగిరీలో ఏ కేటగిరీ వారు నాకు ఎక్కువ మంది మెసేజ్ చేస్తే ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని నేనైతే ఇక వీడియో స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు వెళ్తూ ఉన్నాయి వీడియోస్, కానీ ఒక క్లారిటీగా బిగినర్స్ దగ్గర నుంచి ఎలాగా ఇలా అన్నది 2 కేటగిరీ వేసాను అనమాట. ఇక చాలా కూడా టాపిక్స్ వైజ్ అయితే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. టాపిక్స్ వైజ్ కూడా చేస్తే మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి, మధ్యలో క్లాసెస్ 1 2 3 4 అట్లా క్లాసెస్ వైజ్గా వస్తూనే మధ్యలో మీకు కొంత టాపిక్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తుంటాను. ఓకే, ఇక ఇలా మీకు వీడియోస్ ఎలా అన్నది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఒక క్లారిటీకి వచ్చి మీకు వీడియోస్ అయితే కంటిన్యూగా పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదండి వాటి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.